కనకాంబరాలండి. మూడే మూడు మొక్కల నుంచి వచ్చిన కనకాంబరాలు ఇవి. మూడే మూడు మొక్కలు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లేడీ కనకాంబరాలు కోస్తున్నాను. నా దగ్గరే కనకాంబరాలు ఉన్నాయి, చూద్దామండి. సో ఇవేమో రజనీగంధ లిల్లీ. సో దీంట్లోకి మళ్ళీ కోద్దాం ఇప్పుడు. ఇదిగోండి, నేను ఇప్పుడు కనకాంబరాలు అన్నీ కోసాను. ఇవన్నీ కనకాంబరాలు విత్తనాలు లివ్వు రావట్లేదు. ఇగో చూడండి ఎట్లా. అందుకని ఇవన్నీ కోసేస్తున్నాను నేను. కోసేసి ఇట్లా కింద వేసేస్తున్నా, చూడండి. అప్పుడు మనకి ఇంకా ఇట్లా ఉన్నాయి కదా మొగ్గలు, ఇంకా పూలు మంచిగా వస్తాయి. లేడీ కనకాంబరాలు కోస్తున్నాం చూడండి. అట్లాగే మొగ్గలన్నీ తెంపేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకం కనకాంబరాలు మాకు. ఇవన్నీ పాట్లో పెట్టినయే. ఇవన్నీ పసుపు కనకాంబరాలు. ఇవన్నీ పాట్లో పెట్టినయే, కుండి. ఓకే, వీటిని కూడా కొమ్మలతో వచ్చేయి కనుక ఇదిగో ఇట్లా ఉన్నాయి. మనం కట్ చేసేసుకుని ఇదిగో దీంట్లో అమ్మో విత్తనాలు ఉన్నాయండి. కొన్నిట్లో ఉన్నాయి, మరి కొన్నిట్లో లేవేంటో. ఇది విత్తనాలు ఉన్నాయి వీటికి. ఓకే ఫ్రెండ్స్, మా 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 స్ట్రాబెర్రీస్ చూడండి. కొన్ని మొక్కలు పోయినాయి, కొన్ని స్ట్రాబెర్రీస్ వచ్చేస్తున్నాయి చూడండి. ఇగోండి స్ట్రాబెర్రీస్. సో ఇక్కడ ఇవిగోండి, ఇవిగోండి ఇట్లా స్ట్రాబెర్రీస్ కూడా మనకి స్టార్ట్ అయిపోయినాయి. మొదట్లో ఒక్క మొక్కే పోయింది కానండి, ఇప్పుడు ఇంకొక 3 మొక్కలు పోయినాయండి. సో ఇవన్నీ ఇదిగో, ఇది పోయింది ప్లస్ అది పోయింది, అక్కడ పోయింది, అంటే 4 మొక్కలు పోయినాయి. ఉన్న మొక్కలన్నీ వస్తున్నాయి. ఇది ఉల్లికాడ విత్తనాలు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఉల్లికాడ, ఇది ముదిరిపోయి విత్తనాలు వస్తున్నాయి. ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి మై. ఇదిగో లావెండర్ ఫ్లవర్స్, ఇవి కూడా టీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ లావెండర్ ఫ్లవర్స్ని ఈసారి నేను ఈ మొక్కను తీసేసి కిందేసేస్తాను. ఎందుకంటే కొందరి ఇళ్లలో చూశాను నేను, చాలా పెద్దగా ఉన్నాయి కనుక మళ్ళీ నేను మార్చేస్తాను వీటిని. పుంజుల చెట్టు ఫ్లవర్ చూడండి ఎట్లా ఉందో, గుత్తుగా. కోడి పుంజులు గుర్తు చూడండి ఎట్లా ఉందో, భలే ఉంది కదా. చూడండి ఎట్లా ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తున్నాయో చూడండి. సిల్క్ ఉన్నట్టున్నాయండి. అబ్బో, సిల్క్ ఉన్నట్టున్నాయి, జారిపోతున్నాయి. సో అట్లాగే స్టార్ట్ అయిన సింగిల్ పెటల్ కలాంచియో చూడండి. ఆ మూలకు వచ్చినాయి కలాంచియో ఫ్లవర్స్. ఇవి వచ్చినాయి అంటే ఇంకెంత ముద్దుగా ఉంటుందో నా గార్డెన్. చూడండి, ఇవన్నీ సింగిల్ పెటల్. ఓకే, నా గార్డెన్ కనుక నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఒక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్.